వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గూడూరు పట్టణ ప్రముఖులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజంతా భక్ష్య శ్రద్ధలతో మనం కృష్ణాష్టమి చాలా చక్కగా చేసుకుంటాం. అందరూ ముఖ్యంగా మహిళలైతే ఏకాజామున నుంచే మంచి స్నానాలు చేసి కుటుంబం అంతా చక్కగా ఉండాలని వాళ్ళు కోరుకుంటేనే మన కుటుంబాలంతా కూడా చాలా చక్కగా ఉంటాయి. అందుకని మహిళలు ఎక్కువగా ఈ ఒక కృష్ణాష్టమికిలో పాల్గొంటారు. అందరూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వేషధారణలు, రకరకాల వేషధారణలు మనం గూడూరులో చూడనటువంటి వేషధారణలు. కొద్దిగా రిస్క్ అయినా కూడా ఈ ఒక కమిటీ వాళ్ళు మంచి రథాన్ని, అంటే ఒక కృష్ణుడే కాదు, మనకు భగవద్గీతలో ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారో అన్ని రకాల వేషధారణలు ఈరోజు మనం చక్కగా చూడటం జరిగింది. ఒక రథం పోతూ ఉంటే మనం ఇంచుమించు ఒక 20 నిమిషాలు ఈ ఒక వేషధారణలే చూస్తూ వస్తాం. చక్కగా ఇన్ని వేషధారణలు ఈ కమిటీ వాళ్ళు అసలు ఎంత చక్కగా దీన్ని నిర్వహిస్తున్నారో. ఎందుకంటే చాలా కష్టంతో కూడిన పని ఇది. వేషధారణలు అనేది డబ్బుని ఎవరినైనా అడిగి ఏదైనా సహాయం చేయొచ్చు, కానీ ఈ వేషధారణలు మాత్రం చాలా రిస్క్తో కూడిన పని. అందరికీ గూడూరు పట్టణ వాసులందరికీ కూడా ఒక వరంలాగా ఈరోజు చాలా చక్కగా ఏ ఈదులు తిరిగాయో ఆ ఈదుల్లో కూడా జనాలంతా అట్టే నిలబడిపోయారు. ఆ ఒక వేషధారణలను చూసి దేవుళ్ళని మనం చూడలేకపోయినాము. దేవుళ్ళ రూపంలో ఆ వేషధారణలను మనం చూసుకొని చక్కగా ధరించి అందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకోవటం జరిగింది. చక్కగా ఇక్కడ మన విఘ్నేశ్వర గుడికాడ ఒక మంచి మండపాన్ని ఇక్కడ తయారు చేసి దేవుళ్ళని ఇక్కడ గుడిని అడిగే కృష్ణాష్టమి ఈరోజు చక్కగా మనకి ఇక్కడ గూడూరుకే వచ్చిందని మనం భావిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చక్కగా అందరూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాష్టమి పండుగ వేడుకలు జరుపుకుంటున్నాము. మన ఊరిలో చాలా గొప్పగా జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉంది. పాతబడిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలని బయటికి తీసుకొచ్చేదానికి మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. మరి ఎందుకు జరుపుకుంటున్నాము, అసలు కృష్ణుడు ఎలా ఉద్భవించాడు అనేది చాలామందికి తెలియదు. అసలు కృష్ణుడు అనేది నారాయణుడి నుండి ఉద్భవించాడు. నారాయణుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ ఉన్నారు. తర్వాత ఆయన నుంచి మత్స్యావతారం అనే అవతారాన్ని తీసుకున్నారు. తర్వాత వరాహ అవతారాన్ని స్వామివారు తీసుకొని గోవర్ధన అమృతాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చారు. తర్వాత వరాహస్వామి అవతారాన్ని తీసుకొని భూదేవిని కాపాడారు. తర్వాత ప్రహ్లాదుని కోసం హిరణ్యాక్షుని చంపి నరసింహ అవతారంగా అవతరించారు. తర్వాత వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం, తర్వాత రాముని అవతారం, తర్వాత శ్రీకృష్ణుని అవతారంగా జన్మించారు. మరి ఈ శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు అంటే జైల్లో పుట్టాడు. చెరసాలలో పుట్టాల్సిన ఇది ఏంటంటే ఆయన మేనమామైన కంసుడు ఆయన పుడితే ఆయన చావుకి కారణమవుతారన్న ఇదితో తన అక్కగారైన దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపుకుంటూ వస్తున్నారు. అలా 7 మంది పిల్లల్ని చెరసాలలో పెట్టి చంపివేశారు. ఆ తర్వాత ఈయన కూడా జైల్లోనే పుట్టాడు. ఈయన పుట్టిన వెంటనే వసుదేవుడు యమునా నది దాటించి యశోదమ్మ కాడికి చేర్చారు. అలా యశోదాదేవి కాడికి వెళ్ళిన తర్వాత ఆయన లీలలతో ఆ ఊరి ప్రజలందరినీ ముగ్ధులను చేశారు, ఆనందమయం చేశారు. ఆయన ఆనందాలతో ఆటలతో ఆ ఊరంతా చాలా ఆనందంగా విలసిల్లింది. ఆ తర్వాత చాలా పోతన ఇటువంటి రాక్షసులను సంహరించారు. ఎంతో గంధర్వులకు ఆయన శాప విమోచనాన్ని కలిగించారు. తర్వాత ఆయన తల్లిదండ్రులను చెరసాలను విడిపించడానికి కంసుని సంహరించి రాజ్యాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడయి పెద్దయిన తర్వాత రుక్మిణీమాతని పెళ్లి చేసుకున్నారు. తర్వాత జాంబవతిని సత్యభామని సమంతకమణిని దొంగిలించాడని చెప్పిన నిందకి శ్రీకృష్ణుడు ఆ నిందన తను అపహరించలేదని చెప్పి సమంతకమణితో పాటు సత్రాజిత్కి అప్పగించినప్పుడు సత్యభామని కానుకగా శ్రీకృష్ణుడికి సత్రాజిత్ ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ తర్వాత ఆయన ద్వాపర యుగం అంతా ఆయన చాలా గొప్పగా పరిపాలించి పాండవులకు అండగా నిలిచి ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళకి తోడుగా ఉండి ఆయన నిలబెట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించి ధర్మాన్ని గెలిపించాడు. ఈ విధంగా ధర్మ మార్గంలో నడవాలని మనకు ఆయన సూచించాడు.
ఈ విధంగా అందరం కూడా ధర్మ మార్గంలో మనం నడిచి సత్యాన్ని అన్వేషిస్తూ సత్య మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.